హాయ్ నీ అందరికి శ్రీధరణి కార్స్ కుర్కా అండి. ప్రజెంట్ మన దగ్గర టొయోటా ఇన్నోవా క్రిస్టా ఉందండి. మోడల్ వచ్చేసి 2016 ఉంది. ఇది 2.4 జెడ్ వర్షన్. రీడింగ్ కూడా మీకు క్లియర్గా నేను చూపిస్తుంటా. కాకపోతే మీరు చివరి వరకు చూడండి. బయట డెంటు పెయింట్ స్క్రాచెస్ ఏమున్నా నేను మీకు చూపిస్తుంటా. ఓకేనా, చూసుకోవచ్చు. టొయోటా ఇన్నోవా క్రిస్టా, ఇది మన ఛానల్ పేరు, ఇది నా నెంబరు. కాకపోతే డైరెక్ట్ నెంబర్ చూసి మాత్రం చేయకండి, దానివల్ల మీకు పెద్దగా ఉపయోగం ఉండదు సార్. ఎందుకంటే డీటెయిల్స్ అనేటివి మీకు కారు గురించి కావాలి కాబట్టి నన్ను తెలుసుకుంటే నేను ఈ స్క్రాచెస్ అట్లాంటివి నేను మీకు ఏం చెప్పలేకపోతా. ఓకేనా, చూసుకోవచ్చు. బయట స్క్రాచెస్ మాత్రం చిన్న చిన్నగా ఉన్నాయి, ఏర్పడినట్టు. అట్లాగే మీకు ఒకసారి ఇంటీరియర్ ఎట్లుందో అది కూడా నేను చూపిస్తాను, కింద మ్యాటింగ్తో సహా చూసుకోవచ్చు. ఇది కూడా కింద మ్యాటింగ్ ఓకే, ఇది పేపర్ వేసి అంతే, జస్ట్ వాష్ చేసి పెట్టుకున్నది. ఇది అంతకుమించి ఏం లేదు. మీకు చూపించాలనే ఉద్దేశంతో నేను మీకు ఆ పేపర్ కొంచెం పైకి అన్నాను. ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ ఉందండి, చూసుకోవచ్చు. సీట్లు మాత్రం ఎక్కడికైనా డ్యామేజ్ ఏం లేవు. ఇది 1,70,000 వరకు షోరూమ్ ట్రాక్ ఉంది. అంటే రీడింగ్ ఎక్కువ తక్కువ అనేది మీరు ఆలోచించండి. ఉన్న ఫ్యాక్ట్ నేను చెప్తా, కింద చెక్ చేసుకోవచ్చు. మీకు టూ సైడ్ నేను మొత్తం కవర్ చేసి చూపిస్తా. రూఫ్ చెక్ చేసుకున్న నీట్గా ఉంది, క్లీన్గా ఉంది, చూసుకోవచ్చు. ఇది కూడా ఒకసారి బ్యాక్ సైడ్ డిక్కి కూడా తీసి చూపిస్తా, చూసుకోవచ్చు. ఏది కానీ ఇక్కడ డ్యామేజ్ అంటూ ఏం లేదు. మీరు డైరెక్ట్ చూసుకున్నా ఓకే, లేదంటే మీరు లైవ్లో చెక్ చేసుకున్నా కానీ ఓకే. ఒకసారి అయితే చూసుకుందాం. మీరు ఇంటీరియర్ చెక్ చేసుకోండి, ఎందుకంటే వెహికల్ నీట్గా ఉందా లేదని చెప్పడానికి కోసం నేను ఒకసారి అట్లా బ్యాక్ సైడ్ చూపిస్తున్నా. కింద స్టెఫ్నీ చూసుకుందాం. స్టెఫ్నీ చూసుకుంటే మాత్రం మీకు వచ్చేసి ఒక 30-40% వరకు ఉంటుంది. మిగతా విషయాలనేది నేను ఇప్పుడు చూపించుకుంటా చెప్తా, చూసుకోవచ్చు. ఇది కూడా కింద మ్యాటింగ్ కూడా చూపిస్తుందండి. ఓకేనా, సీట్ల వరకు అయితే ఓకే ఉన్నా, ఏది డ్యామేజ్ అయితే లేదు. కాకపోతే ఏంటంటే చిన్న మిస్టేక్ ఏం చేస్తున్నారంటే, చూసేదేదో కాస్త క్లియర్గా చూస్తే మీకు ఒక ఐడియానే ఉంటుందని చెప్పేసి నేను ఆలోచించిన. కాకపోతే మీరు అంతవరకు చూస్తలేరు. ఇంటీరియర్ మాత్రం పర్ఫెక్ట్ చూపించిన, మీకు ఎట్లాంటి మైనస్ లేదు. ఓకే, ఇందాక అటు సైడ్ చెప్పిన కదా ఒక ఎయిర్ బ్యాగ్ అక్కడ ఉందని, ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంది, చూసుకోవచ్చు. మీకు చూసుకోవచ్చు అండి, ఇక్కడ ఒకటి ఉంది. వెనుక సైడ్ చూసుకున్నా కానీ ఇక్కడ ఒకటి ఉంది, చూసుకోవచ్చు. మీకు ఎయిర్ బ్యాగు పిల్లర్ దగ్గర. ఓకేనా, నెక్స్ట్ మీకు ఇటు సైడ్ కూడా చూపిస్తాను నేను, పిల్లర్స్కు చూసుకోవచ్చు అండి. నేను ఇంత పర్టికులర్గా చెప్పడానికి కారణం ఏంటంటే, మీకు తెలియదని కాదు, లేకపోతే వెహికల్ కండిషన్ అనేది ఎట్లుంటుంది ఏందనేది చెప్పడానికి కోసం. సపోజ్ కొన్ని బండ్లలో ఏంటంటే ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అవుతాయి కదా, అది మీకు దాదాపు వచ్చి చూసుకోమని చెప్తారు కానీ ఎవరు కానీ చెప్పరు. అంటే వాళ్ళు క్లారిటీగా ఉంటారు కానీ మీకు తెలియడం కోసం చెప్తారంట, అట్లా చూసుకోవచ్చు. ఓకేనా, చూసుకోవచ్చు. ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్. ఓకే, ఫైనల్గా మీకు రీడింగ్ బీడింగ్ అన్నీ చూపిస్తాను నేను. గ్లాసెస్ ఏమైనా చేంజ్ అయినా లేదా అది కూడా మీకు క్లారిటీ చెప్తాను నేను, చూసుకోవచ్చు. మాడిఫై చేసింది అయితే కాదు, జస్ట్ ఒక్కసారి మీరు గమనించండి. ఇది కూడా ఓకే ఉంది. చూసుకోండి. టోటల్ మీకు ఈ బిడింగ్ అనేది తీసి చూపించడం ఏంటంటే మాడిఫై చేసిందా యాక్సిడెంటా అని చెప్పేసి ఐడియా కోసం. దీనికి అయితే ఇన్సూరెన్స్ మాత్రం లేదు, లేదని చెప్పాలి కాబట్టి నేను మీకు చెప్తాను, నేను చూసుకోవచ్చు. ఓకేనా, ఇక్కడైతే సీట్ అడ్జస్ట్మెంట్ అయితే ఓకే వర్క్ చేస్తుంది. అది కూడా ఇది పుష్ బటన్ స్టార్ట్ ఉంది, చూసుకోవచ్చు. ఇక్కడ ఉంది పుష్ బటన్ స్టార్ట్. ఇది ఒకసారి ఇంజన్ స్టార్ట్ చేసి మీకు రీడింగ్తో సహా క్లియర్ చెప్తుంటాను నేను. ఓకేనండి, రీడింగ్ వచ్చేసి మీకు 1,96,000 ఉన్నది.
1,70,000 వరకు అయితే షోరూమ్ ట్రాక్ ఉంది. 2 సర్వీసింగ్ మాత్రం వీళ్ళు బయట చేయించారు. ఒకసారి మీకు బ్యాక్ సైడ్ స్క్రీన్ ఎట్లా వర్క్ చేస్తుందో చూపిస్తా, చూసుకోవచ్చండి. స్క్రీన్ మాత్రం కొంచెం డస్ట్ లాగా వచ్చింది. నేను కూడా ప్రతి వీడియోలో స్క్రీన్ చూపించుకుంటే చెప్తానండి. ఏదైనా డస్ట్ డ్యామేజ్ అట్లాంటివి ఉన్నాయి, వెనక కెమెరా డ్యామేజ్ ఉంటే కూడా పనిచేయవు కదా. ఓకే, ఇది మాన్యువల్ ట్రాన్స్మిషన్ అండి. ఇది రీడింగ్ మాత్రం ఎక్కడ కానీ ట్యాంపరింగ్ అయితే ఏం లేదు. మీరు ఒకవేళ షోరూమ్లో చెక్ చేసుకుంటే చెక్ చేయించుకోండి, ఓకేనా. ముంగట ఆప్రాణ పిల్లర్లు షో పట్టి ముంగట ఓకే ఉంది. వెహికల్ నాన్ యాక్సిడెంట్. అయితే ఇంట్లో మీకు ఒక చిన్న, అంటే ఈ వెహికల్ గురించి కాదు, అయితే మీకు ఏదైనా డౌట్ ఉంటే మీరు నాకు కాల్ చేయొచ్చు అంటున్నాను. కాకపోతే మీరు అట్లా టైంపాస్ మాత్రం చేయకండి. ముంగట హెడ్ లైట్ చూసుకోవచ్చు, ఇండికేటర్ మాత్రం కింద ఒకటి రావట్లేదు, ఓకేనే. లైటింగ్ వర్క్ కూడా ఒకటి ఉంది, ఇది కొంచెం డామేజ్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి అయితే మీరు షోరూమ్కి వెళ్ళి చూపించుకుంటున్నారు. అయితే ముంగట బంపర్లు కానీ వెనకది కానీ ఏదైనా చిన్నగా డ్యామేజ్ అయినా కానీ వాళ్ళు ఏం చేస్తారంటే షోరూమ్కి పోయి చేయించుకుంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే ఇన్సూరెన్స్ ఉంది కాబట్టి క్లెయిమ్ చేయించుకుంటే వాళ్ళు చేసిస్తారు. కాకపోతే ఇది కూడా ఓకే ఉందండి. అయితే వాళ్ళ మెయింటెనెన్స్ ప్రకారం ఏంటంటే వాళ్ళు యాక్సిడెంటల్ కిందగా రాసుకొని వాళ్ళు చేస్తారు అన్నట్టు. కానీ మీరైతే చూడండి, యాక్సిడెంట్ అయితే మీరు అయితే మొత్తం వన్ సైడ్ మొత్తం ఇట్లా కలిగి ఉండాలి, లేకపోతే ముంగట ఆప్రాణ పిల్లర్స్ కానీ ఏవైనా కానీ కలిగి ఉంటాయి కదా, అట్లాంటివి మీరు ఖచ్చితంగా గుర్తించాలి. కానీ గుర్తించకముందే మీరు అయ్యో యాక్సిడెంటల్ అని చెప్పేసి మీకు మీరే డిసైడ్ అయిపోతున్నారు. లైవ్లో ఖచ్చితంగా చెక్ చేసుకున్నాక సార్ మీకు ఒక ఐడియానే ఉంటుంది. అట్లాగే సార్ దీని ప్రైస్ ఓనర్ చెప్తున్నాడు 15,50,000 చెప్తున్నాడు ఓనరు. ఇది ఫైనల్ ప్రైస్ ఏం కాదు, బార్గెనింగ్ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి బీజే ఉంది, చూసుకోండి. ఇది బీజీ ఉంది. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ సైడ్ కూడా చూపిస్తా చూడండి. ఇది కూడా సేమ్ బీజీ ఉంది. మీకు అనిపిస్తుందో లేదో, నేనైతే ఖచ్చితంగా చూపిస్తాను. నేను ఇది కూడా చెక్ చేసుకుంటే సేమ్ బీజీ ఉంది. నేను ఇంత పర్టికులర్గా చెప్తున్నాగా, మీకు మాత్రం ఎవరు చెప్పారు. ఇది కూడా ఒకే సేమ్ ఉంది, బీజీ ఉంది. ఇది కూడా సేమ్ బీజీ ఉంది, డైరెక్ట్ చూసుకోవచ్చు. అయితే టైర్స్ విషయానికి వస్తే మాత్రం టైర్స్ వచ్చేసి మీకు ఒక 50% వరకు ఉంటాయి సార్, చూసుకోవచ్చు. అలా తెలిసిన దీనికి ఇది కూడా సేమ్ అంతే ఉంది, 50% ముంగటి రెండు సేమ్ అంతే ఉన్నాయి. అలా తెలిసిన దీనికి వెనుక చూసుకుంటే మాత్రం ఒక 40% వేసుకుందాం అంతే నార్మల్గా, అలా తెలిసినాయి. అయితే వెనక లైట్ దగ్గర మాత్రం జస్ట్ కొంచెం డస్ట్ ఫామ్ అయింది, అంటే ఇది ఒకటి. ఇది కూడా సేమ్ అంతే ఉంది, చూసుకోవచ్చు. అలా ఉన్నాయి. నేను డీటెయిల్స్ మళ్ళీ ఒకసారి చెప్తుంటా, కాకపోతే స్కిప్ చూసేసి మాత్రం దయచేసి అడగకన్నాను. నేను పర్టికులర్ ప్రతి వీడియోలో ఖచ్చితంగా చెప్తుంటాను. నేను ఏదైనా కానీ క్లారిటీ చెప్పాలని చెప్పే ఉద్దేశం నాకు ఒకటి. ఓకే అండి. టొయోటా ఇన్నోవా క్రిస్టా అండి. ఇది 2.4 Z వర్షన్, 2016 మోడల్, సెకండ్ ఓనర్ సార్. ఇది దీనికి ఇన్సూరెన్స్ మాత్రం లేదు. షోరూమ్ ట్రాక్ 1,70,000 వరకు ఉన్నది. ఇప్పుడు వచ్చేసి రీడింగ్ ఆల్రెడీ చూపించిన 1,96,000 వరకు ఉన్నది. టైర్స్ మాత్రం ఒక 50% ఉన్నాయి, స్టెఫింగ్ కలుపుకున్న అంతే ఉంది. చిన్న అక్కడక్కడ మాత్రం స్క్రాచెస్ ఉన్నాయి. అట్లాగే దీని ప్రైస్ వచ్చేసి 15,50,000 ఓన్ అవుతుంది సార్. ఫైనల్ ప్రైస్ ఏం కాదు, బార్గెన్. జై జవాన్, జై కిసాన్, జై హింద్, జై భారత్.